శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామాలలోని శ్లోకాలలో అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించే శ్లోకాలు శిరస్సు నుండి పాదాల వరకు ఉన్నాయి. అలాంటి శ్లోకాలలో ఈ శ్లోకం అమ్మవారి యొక్క పాదపద్మాలను, ఆ పాదాలకున్న దివ్యశక్తులను గురించి అద్భుతంగా వర్ణిస్తుంది. నఖదీదికి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఆది శంకరాచార్యులు సౌందర్య లహరిలో వర్ణించినట్లుగానే ఇక్కడ వాగ్దేవతలు అమ్మవారి గోళ్ల కాంతిని, పాదాల స్వచ్ఛతను వర్ణించారు. భక్తుల అజ్ఞానాన్ని పోగొట్టే శక్తి ఆ పాదాలకు ఉందని ఈ శ్లోకం యొక్క భావం. నఖధీతిథి సంచన్న నమజ్జన తమోగుణ అంటే అమ్మవారి పాదాలకున్న నఖాలు అంటే గోర్ల నుండి వెలువడే కాంతి కిరణాలు ఆమెకు నమస్కరించే భక్తుల హృదయాల్లోని అజ్ఞానమనే చీకటిని పూర్తిగా కప్పివేసి పోగొడతాయి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయ అంటే 2 పాదాలు, ప్రభాజాల అంటే కాంతిపుంజం. పద్మాలు 2 పాదాల కాంతిపుంజం ముందు పద్మాలు సైతం ఓడిపోతాయి. అంటే పద్మాల కంటే అమ్మవారి పాదాలు ఎంతో అందమైనవి మరియు కాంతివంతమైనవి అని అర్థం. ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏంటంటే, సాధారణంగా మనం చీకటిని పోగొట్టడానికి సూర్యరశ్మిని కోరుకుంటాం. కానీ భక్తుల మనసులోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని పోగొట్టడానికి అమ్మవారి కాలి గోళ్ల కాంతి సరిపోతుందని దీని అర్థం. పద్మం సూర్యుడు ఉన్నప్పుడే వికసిస్తుంది, రాత్రివేళ ముడుచుకుంటుంది. కానీ అమ్మవారి పాదపద్మాలు ఎప్పుడూ ప్రకాశిస్తూనే భక్తులకు నిరంతరం అనుగ్రహాన్ని అందిస్తూనే ఉంటాయి. పద్మాలు నీటిలోనే ఉంటాయి. అమ్మవారి పాదాలు భక్తుల హృదయ కమలాల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ శ్లోకం ప్రధానంగా శరణాగతి ప్రాముఖ్యతను తెలుపుతుంది. మనం అమ్మవారి పాదాల దగ్గర తల వంచి నమస్కరించినప్పుడు మన శిరస్సు ఆమె కాలి గోళ్లకు దగ్గరగా ఉంటుంది. ఆ సమయంలో ఆమె గోళ్ల నుండి వచ్చే దివ్యకాంతి మన సహస్రాల చక్రాన్ని తాకి మనలో ఉన్న తామస గుణాలను అంటే బద్ధకం, కోపం, అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. అమ్మవారి కాలి గోళ్ల కాంతి చాలా గొప్పది. సాధారణంగా చంద్రుని కాంతి చీకటిని పోగొడుతుంది రాత్రివేళ. కానీ అమ్మవారి పాదాల గోళ్ళు 10 చంద్రులతో సమానం. ఆ 10 గోళ్ల నుండి వచ్చే కాంతి కిరణాలు భక్తునిలో పేరుకుపోయిన ఎన్నో జన్మల కర్మఫలాన్ని ఒక్క క్షణంలో తుడిచిపెట్టేస్తాయి. ఈ శ్లోక పారాయణం నిత్యం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే, తమోగుణ నివారణ జరుగుతుంది. అంటే అతిగా నిద్రపోవడం, సోమరితనం, పని వాయిదా వేసే అలవాటు ఉన్నవారు ఈ శ్లోకాన్ని ధ్యానిస్తే చురుకుదనం వస్తుంది. అమ్మవారి కాలి గోళ్ల నుండి వచ్చే కాంతి దృష్టి దోషాలను హరిస్తుంది. చదువుకునే పిల్లలు లేదా కొత్త విషయాలు నేర్చుకునేవారు ఈ శ్లోకాన్ని పఠిస్తే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. మనసులో అలజడి, అజ్ఞానం తొలగి ప్రశాంతత చేకూరుతుంది. నేను అనే అహంకారం తగ్గి దైవచింతన పెరుగుతుంది. ముఖ్యంగా పితృదోషాలు లేదా మానసిక జడత్వం ఉన్నవారు ఈ శ్లోకాన్ని ధ్యానించడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది. అమ్మవారి పాదాలను ఆశ్రయించడం వల్ల మోక్ష మార్గం సుగమం అవుతుంది. శరణాగతి ఫలం దక్కుతుంది. ఈ శ్లోకం ప్రధానంగా శరణాగతి ప్రాముఖ్యతను తెలుపుతుంది. నిత్యం ఈ శ్లోకాన్ని స్మరించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి ఇంట్లో శుభాలు జరుగుతాయి. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు లేదా ఖాళీ సమయాల్లో 11 సార్లు ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల త్వరగా ఫలితం కలుగుతుంది. పారాయణం చేసేటప్పుడు అమ్మవారి పాదపద్మాలపై మనసు నిలిపి ధ్యానించడం వల్ల త్వరగా ఫలితం కనిపిస్తుంది. జై శ్రీ లలితా మాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని శ్లోక వివరణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.